నా పేరు మురళీకృష్ణ. బ్లూ ఫ్లవర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్, అయోధ్య నగర్, విజయవాడలో పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ని. ఇప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోగలం? మన చేతితో ఏముంది, మనం ఏం చేయగలం? యాజ్ పేరెంట్స్ మీరు కానీ, యాజ్ పేషెంట్స్ లేకపోతే డాక్టర్స్గా మేము కానీ ఏం చేయగలం? దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయగలం? మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అడల్ట్స్గా మనం కరెంట్ రికమెండేషన్స్ 2.5 నుంచి 3 లీటర్లు రోజుకి మంచినీళ్ళు తాగాలి. మనలో ఎంతమంది తాగుతున్నాం? అలాగే పిల్లల్లో వాళ్ళ ఏజ్ బట్టి, పిల్లల్లో ఎగ్జాక్ట్ నెంబర్ ఉండదు, ఎందుకంటే పిల్లలు ఎదిగే వయసులో వాళ్ళ బాడీ సైజు, హైట్, వెయిట్ పట్టుకుని రికమెండేషన్స్ మారుతాయి. కానీ పిల్లల్లో కూడా 1 లీటర్ నుంచి యూజువల్గా 3 to 4 years ఏజ్ గ్రూప్లో 1.5 లీటర్స్ అటు ఇటుగా మంచినీళ్ళు తాగాలంటాం. వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ వాటర్. వాళ్ళు జ్యూస్ తాగారు, కోక్ తాగారు, పెప్సీ తాగారు, మజ్జిగ తాగారు, అవన్నీ కౌంట్ చేయం. ఈ 1.5 లీటర్స్లో 75 to 80% వాటర్ తాగాలి. మంచినీళ్ళు తాగితే, వాటర్ ఎక్కువ తాగితే ఎక్కువ యూరిన్ తయారై ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ కాకుండా ఫ్లష్ అయిపోతుంది. అలాగే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మలబద్ధకం ఎందుకు వస్తుంది పిల్లలకి? ఆహార అలవాట్లు వెరీ ఇంపార్టెంట్. జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటే, ఆహారంలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే, ఫుడ్ అంటే డైలీ రొటీన్లో లైఫ్ స్టైల్లో వాటర్, మంచినీళ్ళు సరిగ్గా తాకపోతే, ఆహారంలో పీచు పదార్థాలు సరిగ్గా లేకపోతే, అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఫైబర్ రిచ్ డైట్ అంటాం, ఇవన్నీ సరిగ్గా లేకపోతే, అలాగే కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్, మలబద్ధకం వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మలబద్ధకం ఉన్న పిల్లలకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ. సో మలబద్ధకం ఉన్న వాళ్ళకి, యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా వస్తున్న పిల్లలకి, మలబద్ధకాన్ని కూడా మేనేజ్ చేయకపోతే మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని ట్రీట్ చేస్తారు, తగ్గిపోతుంది. కానీ మళ్ళీ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అందులో కాన్స్టిపేషన్ మేనేజ్మెంట్ మీద కూడా ఫోకస్ పెట్టాలి.